వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. భారత ప్రధాని మోడీకి అరుదైన గౌరవం. స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మోడల్తో గౌరవించిన ఇజ్రాయెల్. డయేరీపై అప్రమత్తమైన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం. డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. మున్సిపల్ చైర్మన్ పై నీలం మధువి చౌకబారు రాజకీయాలు. బీసీ బిడ్డకు అడ్డంకులు సృష్టించడం సరికాదు. కరికె సత్యనారాయణ. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యాంకర్ సుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు సందడి. సుమకు 25,000 రూపాయల చీర కొనిచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. ఇక డీటెయిల్ చూస్తే ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్ ఆఫ్ ద క్నెసెట్ మోడల్తో గౌరవించింది. ఇది ఆ దేశ పార్లమెంటులో ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇరు దేశాల బంధం బలోపేతానికి ప్రధాని మోడీ తన నాయకత్వాన్ని చేసిన విశేష కృషిని గౌరవిస్తూ ఈ పురస్కారం అందించింది. ఈ గౌరవం అందుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. His Excellency Prime Minister Benjamin Netanyahu, His Excellency Mr. Amir Ohana, Speaker of the Knesset, His Excellency Mr. Yair Lapid, Leader of the Opposition, Honorable members of the Knesset, my dear sisters and brothers, Shalom. Namaste. Honorable members, it is a privilege and an honor for me to stand before this distinguished house. I do so as the Prime Minister of India and also as a representative of one ancient civilization addressing another. I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect, and partnership. I thank you, Mr. Speaker, for your kind invitation and for your wonderful gesture of lighting up the Knesset in Indian colors. Your visit to India 3 years ago was the first by a Speaker of the Knesset, and thanks to you, I am the first Prime Minister of India to address this august gathering. 9 years ago, I had the good fortune to be the first Prime Minister of India to visit Israel. And I'm very happy to be here again, returning to a land to which I have always felt drawn. After all, I was born on the same day that India formally recognized Israel, September 17, 1950.
డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తమ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సురేష్ కుటుంబ సభ్యులను కోరారు. తర్వాత మంత్రి డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వ వైద్య కళాశాల కిమ్స్లో బాధితులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ డయేరియాపై శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైందని అన్నారు. 4 సచివాలయాల పరిధిలో 102 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది ఆసుపత్రిలో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. ఇటొచ్చమ్మా ఇటొచ్చి రాబెట్టు మనం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాం సార్. దీంట్లో 37 సార్. ఇది అంతా మిగతా 36 సార్. మిగతా అవుట్ సైడ్ జర రేట్ సార్. అంటే కొన్ని ఇక్కడ ఉన్నాయి మొత్తం ఎన్ని సచివాలయాలు కార్పొరేషన్ శ్రీకాకుళం సచివాలయం 38 42 ఎక్స్టెండెడ్ గ్రామ పంచాయతీ 42 ఎలా తీసాను ఫస్ట్ రోజు స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్కి వెళ్ళి కూడా అబ్బాయి స్పోర్ట్స్కి వెళ్ళి కూడా అబ్బాయి ఎక్కడెక్కడికో వెళ్ళాడు అబ్బాయి. లేదన్నా కావలేదు వెళ్ళి ఆ బై వాక్ వెళ్తాము గమలేదు మాట్లాడతామా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. తన కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదని అక్కస్తోనే నీలం మధు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు కరిక సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మం దానం చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని ఆయన మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా మెదక్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడని భావించి అనేక బీసీ సంఘాల మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్గా బీసీ వర్గానికి చెందిన మోటే సుమలత ఎదుగుతున్న సమయంలో మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు కొనసాగితే ప్రజలే రాజకీయంగా సమాధానం ఇస్తారని కరిక సత్యనారాయణ హెచ్చరించారు. ఈరోజు మన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూ గురించి గత 2-3 రోజుల నుండి మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏదైతే ఒక బీసీ బిడ్డకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తుంటే ఓన్లీ ఒక కుటుంబం అంటేనంటే మరి మీకు అందరికీ కూడా తెలుసు, నీలం మధు గారు వారు సర్పంచ్ వాళ్ళకే కావాలి, ఎంపీటీసీ వాళ్ళకే కావాలి, వార్డు మెంబర్ వాళ్ళకే కావాలి, చైర్మన్ వాళ్ళకే కావాలి, ఎమ్మెల్యే వారికే కావాలి, ఎంపీ కూడా వారికే కావాలి. ఇది ఎక్కడ న్యాయమండి? ఒక బీసీ బిడ్డనే కదా ఇప్పుడు జరిగే ఏదైతే ఎలక్షన్ లోపల మరి ఎవరైతే సుమలత గారు ఎన్నుకున్నారో యాదవ సామాజిక వర్గం బీసీ కదా, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన సుమలత గారు మరి ఇప్పుడు చైర్పర్సన్గా ఇస్నాపురం లోపల కూర్చొని పెడితే ఈరోజు ఆమెకు ఓటేసి
ఆమెను నెగ్గించి ఆమెను సీటు మీద కూర్చున్నందుకు అగ్గి మీద గుగ్గిలమై ఈరోజు రఘునందన్ ఎంపీ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారిని, ఇంకా అనేక పార్టీల నాయకులను అందరినీ కూడా నిజంగా మీకు ఒకవేళ అదే మరి ఏదైతే మన మున్సిపల్ చైర్పర్సన్ చేసిరో మీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళని మీ వైపు దింపుకోవడానికి మీకు శాత కాలేదు. ఈరోజు ఎవరైతే గెలిచి మరి చైర్పర్సన్గా ఈరోజు మరి అందరి ముందు ఇస్నాపూర్లో కూడా మరి ఈరోజు మీటింగ్ అవుతుంటే మరి కొంతమంది అందరూ వాళ్ళని వెంకేసుకొని వచ్చేసి ఆయన ఒక ఇంటికి సంబంధించిన ఇష్యూవే, ఇది ఒక కులానికి సంబంధించి కూడా కాదు, అందరం కూడా బీసీ బిడ్డలమే. 121 మంది 121 కులాలు అందరూ కూడా బీసీ బిడ్డలే. ఈరోజు ఏ బీసీకి అవకాశం వచ్చినా కానీ కూడా బీసీగా నువ్వు చేయవలసిన పని ఏంటి, వారికి సపోర్ట్ చేసి వాళ్ళు అన్ని విధాల మంచి చేయాలని చెప్పేసి వాళ్ళకు సజెషన్ ఇచ్చేది పోయి ఈరోజు వాళ్ళకు ఓటేసేసి మరి గెలిపించేసి వారిని ఒక సీటు మీద కూర్చొని పెడితే వాళ్ళు జీర్ణించుకోకపోవడము మరి నీలమ్మల గారికి ఏ విధంగా అది ఇదైతుందో మరి మాకైతే తెలియడం లేదు. ఈరోజు రఘునందన్ గారి ఇవాళ పొద్దుగాల వార్త న్యూస్ చూస్తున్నాం. మేము ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే నిప్పవరగా 82 నుంచి పార్టీ చేసుకుంటూ వస్తున్నాం. అందరు కులపోళ్లకు అందరికీ ఒక్కటి అనుకుని మేము ఎన్టీ రామారావు నచ్చినాము. తను నందూరు తాలూకు రామారావు. ఇప్పుడేమో ఇవాళ నేను చూస్తున్నాం మాధవ్ ఇట్లా కులం పెట్టి ఇవాళ అనిల్ కుమార్ ఇవాళ మాట్లాడితే నాకు మంచి కనబడలేదు, మరి మాట్లాడితే నాకు మంచి కనబడతలేదు. ఇవాళ ఇంత మోటార్ వేసి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఎంపీ నిలబడ్డాడు, కార్పొరేట్ ఎమ్మెల్సీ నిలబడతా అన్నాడు. ఏమైంది? అంతా చేసి అంతా మంచి వాళ్ళు నా ముంగటకు వస్తున్నా వెళ్ళిపోతున్నా. కానీ ఈ గౌరవం బాగలేదు. నువ్వు అందరితో కలిసి ఉంటేనే మనం ముంగడికి పోతాం. ఇలా మేము బాగా చేసింది. ఇలా ఏమైంది? ఒకటి ఆయన నువ్వు గెలవకపోతే ఆయన గెలిచింది కదా అని చెప్పి మేము ఎంత సద్దన్నం పడి ఇట్లా చేయాలన్నాం. నువ్వేమో పని చేస్తున్నాం, నీకు బాగా లేదు. ఇది మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏముందంటే అందరూ కలిసి కలిసి ఉంటేనే మనం దేశం బాగా పడుతుంది, మమ్మల్ని ముంగట్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి మా ప్రభుత్వం అన్నది. మేము అదే పోరాటం అదే అంటాము, అందరూ కలిసి ఉండాలి, ముంగట్టుకు వెళ్ళాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యాంకర్ సుమ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్రాజు సందడి చేశారు. మొదటిసారి సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన యాంకర్ సుమ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్రాజులు పట్టణంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ను ప్రారంభించిన అనంతరం మహిళలు పిల్లలతో సరదాగా సందడి చేశారు. సుమ బుల్రాజు రావడంతో పట్టణంలోని మహిళలు, యువకులు, చిన్నపిల్లలతో సహా పెద్దవారు కూడా ఆనందంతో షాపింగ్ మాల్ వద్ద గుమ్మిగూడారు. సుమ బుల్లిరాజును సరదాగా చీర కొనియమని అడగగా వెంటనే 25,000 రూపాయల చీరను కొనిస్తున్నట్టు బుల్రాజు తెలిపాడు. ఒకసారి ఇచ్చేమని చెప్పండి. బయటికి ముందుకెళ్ళు ముందుకెళ్ళి
ఎందుకంటే కొద్దిగా చాలు ఆ ఫార్మాలిటీ మళ్ళీ చేద్దాం ప్లీజ్ రిక్వెస్ట్ మ్యామ్ ప్లీజ్ మేడం కార్లో మేడం పెట్టే ఇచ్చి పంపించాలి వీళ్ళకి మన కార్లో మేడం ఇది సాయి చూడలేదు ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ దేవుడి అలాగే సెల్ ఫోన్ లో వాళ్ళు షూట్ చేస్తున్నారు వేసుకొని వచ్చాను ఫిల్టర్ లాంచ్ చేసుకోండి అయినా ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే అందంగానే ఉంటారు కాబట్టి మా పెద్దగా ఫిల్టర్ అర్థం లేదని మేము అనుకుంటూ ఉంటాము అంతే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ప్రతాప సింగారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంపై ఓ వ్యక్తి నమాజ్ చదువుతున్నాడని చూసిన స్థానికులు బీజేపీ నాయకులు అతనికి దేవ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న మేడిపల్లి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేపీ నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు జుబేర్గా తెలుస్తుంది. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాట్లాడతాము. ఇప్పుడు కస్టడీలో ఉంటాడు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్. సార్ మాట్లాడు ప్లీజ్ సార్. పవన్ నేను చెప్పే మాట్లాడు సార్. పవన్ హిందువుల మీద దాడి చేస్తారు సార్. నేను చెప్పాను ఫస్ట్ క్రైమ్ నెంబర్ 76 ఇచ్చినాం. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ నేనే ఉంటాను, డిమాండ్ చేస్తాము. ఆ తర్వాత చెప్తున్నా క్రైమ్ నెంబర్ క్రైమ్ నెంబర్ 276 కష్టం పెట్టుకోవడం లేదు. నేను పోలీసు లాకప్లో ఉంటాడు. ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యాక చేతిలో పెట్టినాక నేను పోతాను. మీరు మంచిగా చెప్తున్నాను. 276 ఇచ్చిన కూర్చుంటాను. నేను ఎఫ్ఐఆర్ అనుకుంటా. అన్నా పర్సన్ పర్సన్ అయితే పంపించొద్దురా. నేను ఇక్కడికి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ మీ చేతులు పెట్టే వరకు ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఎఫ్ఐఆర్ నీ చేతులు పెట్టక ముందు నేను ఇక్కడి నుంచి వెళ్తే నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఒక ముష్కరుడు ఒక ఇస్లాం మతానికి చెందిన విధవ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఇక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో అక్కడికి వెళ్ళి మిడ్ నైట్లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలను పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లని పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ
మల్కాజ్గిరి సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో, అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లో మనం చూసినాం ఏం జరిగిందో 2 సంవత్సరాల కింద. పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగ్ గారు డబుల్ బెడ్రూమ్లో దాదాపు 1000 సంఖ్యలో ముస్లిమ్స్ అందరూ వచ్చి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, నారపల్లిలో ఒక మినీ పాకిస్తాన్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, ముస్లింలు, ఇతర దేశాల నుంచి అందరూ వచ్చేసి అక్కడ అరాచకం సృష్టిస్తే ఇందులో మీద దాడులు నడుస్తుంటే ఇంకా కూడా దంపతులు బైక్ పై వెళ్తుండగా మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో జరిగింది. మండలంలోని మురుముల నుండి పశువులంకకు బైక్ పై వెళ్తున్న దంపతులను వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు ఆగంతకులు లాక్కెళ్లారు. అదే సమయంలో అక్కడున్న గ్రామస్తులు వారిని వెంబడించి సలాదివారిపాలెం లంకలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూర్చోమనుకున్నారు మీరు అక్కడ కనకెళ్ళిపో అదే 2 ఓడి తల అనుకున్నారా మీరు తౌరుకొచ్చా వెనకాల మళ్ళీ అనేది దొరికారు ఈవిడ వెనకాల వస్తుంది వాళ్ళు ప్రెస్ కోసం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు అర్జెంట్ తర్వాత ఈ అబ్బాయి అంటే వెళ్తాం గెంటేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రధాని మోడీకి అరుదైన గౌరవం. స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మోడల్తో గౌరవించిన ఇజ్రాయెల్. డయేరీపై అప్రమత్తమైన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం. డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. మున్సిపల్ చైర్మన్ పై నీలం మధువి చౌకబారు రాజకీయాలు. బీసీ బిడ్డకు అడ్డంకు సృష్టించడం సరికాదు. కరిక సత్యనారాయణ. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యాంకర్ సుమ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు సందడి. సుమకు 25,000 రూపాయల చీర కొనిచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.